కేంద్రంలో ప్రజలు కూర్చోటానికి వర్షం వస్తే ఎండొస్తే కనీసం బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఆగటానికి బస్టాండ్ స్థలం కూడా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. బస్టాండ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తున్నాం. అందుకు స్పందించినటువంటి మంత్రివర్యులు, అఖిల పక్ష తమ్ముళ్ళు మన మండల కేంద్ర అభివృద్ధికి 100 పడకల హాస్పిటల్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో పనులు కాని పరిస్థితుంది. సెంట్రల్ లైటింగ్ కూడా రాని పరిస్థితుంది. SBI కూడా ఓపెన్ కాని పరిస్థితుంది. అందుకోసం ఇవన్నీ సమస్యలు ఏమన్నా సీనన్న ఏమాయనే వాళ్ళు ఎత్తనన్న కాలేజీ ఎడుబాయనే అరే ఇగో ఎత్తనన్నాడు అగో ఎత్తనన్నాడు అరే ఇగో ఎత్తనన్నాడు అగో ఎత్తనన్నాడు అరే వచ్చనన్నాడు తెచ్చి పెడతానన్నాడు అరే ఏమాయ సీనన్న ఏమాయనే ఎత్తనన్న కాలేజీ ఎడుబాయనే ఏమాయ సీనన్న ఏమాయనే అరే ఎత్తనన్న కాలేజీ ఎడుబాయనే అరే 100 పలకలేమో హాస్పిటల్ ఇస్తానా 100 పలకలేమో అరే ఎత్తనన్నాడు ఇగో ఎత్తనన్నాడు ఎత్తనన్నాడు ఇగో ఎత్తనన్నాడు అన్న ఎత్తనన్నావు మేము అడుగుతున్నాం. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా నీకేది ఎవడో నీలిగేది ఎవడో అరే నీకేది ఎవడో నీలిగేది ఎవడో అరే గంతు లేచేది ఎవడో గంతు కొట్టేది ఎవడో ఏమాయ సీనన్న ఏమాయనే ఎత్తనన్న కాలేజీ ఎడబాయనే ఏమాయ సీనన్న ఏమాయనే నువ్వు ఎత్తనన్న నిధులన్నీ ఎడబాయనే అరే పూటాకెళ్ళాకున్న మాడదప్పనన్నావు అరే పూటాకెళ్ళాకుంట మాడదప్పదన్నావు అరే ఇగో ఇస్తానన్నావు అగో ఇస్తానన్నావు అరే ఎక్కినోడి ఎక్కినట్టు తొక్కి పారేస్తాను అరే ఎక్కినోడి ఎక్కినట్టు తొక్కి పారేస్తాను ఏమాయ సీనన్న ఏమాయనే నువ్వు ఎత్తనన్న హామీలు ఎడబాయనే ఏమాయ సీనన్న ఏమాయనే నువ్వు ఎత్తనన్న కాలేజీ ఎడబాయనే అరే అమ్మలక్కలు అడుగుతుర్రు ఏమాయ ఎంకన్నా అన్నలంతా అడుగుతుర్రు ఏమాయ సీనన్న ఏమాయ సీనన్న ఏమాయనే నువ్వు ఎత్తనన్న కాలేజీ ఎడబాయనే ఏమాయ ఎంకన్న ఏమాయనే నువ్వు ఎత్తనన్న హామీలు ఎడబాయనే అరే ఇగో ఎత్తనన్నావు అగో ఎత్తనన్నావు గంతు లేచేదెవ్వడో గంతు కొట్టేదెవ్వడో మళ్ళీ ఎన్నికలకు వస్తే మళ్ళీ గెలిచేదెవ్వడో అరే మొన్న ఎన్నికలు వస్తే మళ్ళీ గెలిచేదెవ్వడో ఏమాయ సీనన్న ఏమాయనే నువ్వు ఎత్తనన్న హామీలు ఎడబాయనే ఏమాయ రంకన్న ఏమాయనే నువ్వు ఎత్తనన్న హామీలు ఎడబాయనే ఈరోజు తిరుమలాయపాలెం మండలంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో కాలేజీ ITI కాలేజీ 254 సర్వే నెంబర్లో రోడ్డుకి దగ్గరలో పెట్రోల్ బంకు పక్కన మన ప్రజలకి మన కాలేజీ పిల్లలకు మహిళలకు అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో మేము అఖిలపక్ష పార్టీ వారం గత 2 సంవత్సరాల నుంచి కూడా మంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. మండలంలో ఎన్నోసార్లు మంత్రి గారికి మెమోరాండాలు ఇచ్చాం. మంత్రి గారు MRO గారిని కానీ RDO గారు కానీ వీరికి ITI కాలేజ్ అక్కడే పెట్టండి అని చెప్తున్నారు. మరి మంత్రి గారు చెప్తున్న మండల అధికారులు ఇప్పటి వరకు ఏమీ స్పందించట్లేదు. దయచేసి మేము స్పందించకపోతే మండల అభివృద్ధి ఈ మండలంలో తిరుమలాయపాలెం చాలా వెనకబడి ఉన్నది.
వెనుకబడి ఉన్న మండలానికి అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి అన్ని సమస్యల మీద గత 2 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. పబ్లిక్ టాయిలెట్ కానీ, తర్వాత కాలేజీ కానీ, తర్వాత మళ్ళా ఎన్నో సమస్యల మీద కూడా పోరాడుతూనే ఉన్నాం. ఈ సమస్యలన్నింటికి మంత్రి గారు మేము అడిగినప్పుడల్లా, అఖిలపక్షం వారు కలిసి అడిగినప్పుడల్లా ఇది ఓకే అని చెప్పి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ముందు చెప్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఆచరణలో పెట్టకుండా తప్పుదో పట్టిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కిన్నాపాలెం మండలంలో 3 గ్రామ పంచాయతీలకి ఇండ్లు ఫ్లాట్లు నిరుపేదలకు, బహు నిరుపేదలకు ఇండ్ల ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇండ్ల ఫ్లాట్లని ఇంతవరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసే పనిని కూడా ఇంతవరకు కూడా ఇండ్ల ఫ్లాట్లను పనిచేయడం లేదు. మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అఖిలపక్ష పార్టీల తరఫున వారు ఎంఆర్ఓకి వీరికి ఎమ్మటే చెప్తున్నారు. వాళ్ళు ఎమ్మటే తెల్లారే 2వ రోజు మర్చిపోయినట్టుగా వాళ్ళు నిమ్మక నీరెత్తినట్లుగా ఉంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మంత్రి గారు స్పందించి వెంటనే వీటినన్నింటినీ ఆచరణలో పెట్టి, మంత్రి గారు మీరు చెప్పిన మాట, మీ పక్కన ఉన్న మాటలని నమ్మకుండా మరి అఖిలపక్షం వారు చెప్పే మాటలను విని, కొద్ది ఊర్లో ప్రజలను చెప్పిన మాటలు విని, మండలంలో ఇంత మేము అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు ఎన్నో చేస్తున్నాం కాబట్టి మా మాటలు విన్నవించి మాకు సహాయ సహకారాలు అందించి మాకు వెంటనే ఐటీఐ కాలేజీని మన పెట్రోల్ బంక్ పక్కన నిర్మించాలని మేము కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఐటీఐ కాలేజీ ప్రభుత్వ గవర్నమెంట్ ల్యాండ్లో 250 సర్వే నెంబర్లు కట్టాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు వర్షం చూస్తే ఆయన అనేక రకమైన హామీలు ఇస్తున్నారు, కానీ వెనక నుంచి మళ్ళీ అధికారులకు పూర్వమాయించి అది కాకుండా అమలు చేయకుండా చేస్తానని మాకు రిపోర్ట్ వస్తుంది. మేము బీఆర్ఎస్ పార్టీని ఖండిస్తున్నాం. ఆయన ఏమంటే అఖిలపక్ష పోయి కలవగానే ఆ పని చేయండి చెప్పి అక్కడ అధికారులకు పురమాయిస్తుండు. మళ్ళీ వెనక నుంచి వాళ్ళ చేతి మేము చేయాలా, వాటి పక్కగా ఏం చెప్పి అధికారులు మళ్ళీ బదలాయిస్తని చెప్పి అధికారుల నుంచి మాకు కూడా ఇన్ఫార్మ్ వస్తున్నాయి. కాబట్టి మంత్రి గారు ఎక్కడి నుంచైనా మీరు ఏవైతే మాట హామీ ఇస్తారో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మేము అఖిలపక్ష ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ని అక్కడే ఉంచుతామని చెప్పి, మరియు 50 పడకల మాతా శిక్షణ హాస్పిటల్ కట్టమని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 100 పడకలు పోగా కొత్త 50 పడకలు ఇవ్వలేదు. ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు ఉండరా లేరు అనేది ఆన్లైన్ చూపించే పరిస్థితి లేదు. ఆ డిప్యూషన్ మీద ఆపుస్తారు. ఇది మొత్తం ఎస్సీ పాపులేషన్ ఈ మండలం ఇది. అది అనేకమైన పేద జీవిస్తున్న మండలం ఇది. చాలా ఇబ్బందులు జరుగుతున్న వాళ్ళకి. కాబట్టి ఎగనైనా డాక్టర్ని పర్మనెంట్ డాక్టర్లు నిర్ణయించి హాస్పిటల్ కొనసాగించాలని అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ తరఫు నుంచి 100 పడకల హాస్పిటల్ మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చారు. నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉండే కానీ మా జనం మీద కోపం చూపించొద్దని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ మా పార్టీ మీద కోపం ఉంటే ఉండొచ్చు. గతంలో మా పార్టీలో మీరు లబ్ధి పొందారు, మా పార్టీలో పనిచేశారు. మా నుంచి పోయి వేరే పార్టీ ఉండొచ్చు, మీరు ఇలా అధికారం రావచ్చు. కానీ మా పార్టీ మీద కోపాన్ని మా మండల ప్రజలకు చూపించని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మిమ్మల్ని మీరు స్పందించి ఈ హాస్పిటల్లో డాక్టర్లు పర్మనెంట్ డాక్టర్లు నిర్ణయించి, అలాగే ఎక్స్రే అనేక రకాల టెస్టులు మొత్తం ఏర్పాటు చేయాలని చెప్పి మేము అఖిలపక్ష తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తిరుమలాపాలెం మండల కేంద్రంలో 254 సర్వే నెంబర్లో తిరుమలాపాలెంకి వచ్చినటువంటి ఐటీఐ కాలేజీ నిర్మించాలని చెప్పి అనేక సార్లు మంత్రి గారు నిర్ణయించుకోవడం జరిగింది. మంత్రి గారు కూడా అధికారులు కూడా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొంతమంది రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల మంత్రి గారు మండలానికి వచ్చినప్పుడు మెమోరాంలు ఇచ్చినప్పుడు అధికారులకు చెప్తూ ఉన్నాడు. ఎమ్మటే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కారులో పోగానే సార్ వాళ్ళు చెప్పింది చేద్దామని చెప్పగానే మళ్ళీ అధికారులు కూడా ఎమ్మటే చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ పాలేరు నియోజకవర్గంలో అంటే ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఇది కాదు. మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే మీరు చెప్తా ఉన్నారు బంగారు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ఈ పరిపాలన పాలన ప్రజలు కోరుకోలేదు. ఎందుకంటే అది విద్యార్థుల సమస్య కాబట్టి తిరుమలాపాలెం మండల కేంద్ర విద్యార్థులు చాలా మంది, కొన్ని వందల మంది, వేల మంది కాబట్టి ఐటీఐ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడే కాలేజీ కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించాలా, మంత్రి గారు స్పందించాలా. మీ నాయకుల మాటలుగా తినేది ప్రజా సమస్యల పరిష్కారం చేయడం కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా పరిష్కారం చేయకపోతే పెద్ద ఉద్యమాలు చేస్తామని కోరుతా ఉన్నాం. తిరుమలాపాలెం హాస్పిటల్ కూడా కొంతమంది అంటే బెడ్లు సౌకర్యాలు లేవు. ఆ బెడ్ల సౌకర్యాలు కూడా ఒక్కొక్క బెడ్ మనం వెళుతూ ఉంటే ఒక్కొక్క అంటే బెడ్ మీద 2-3 కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అంటే బెడ్లు ఇంత పెద్ద హాస్పిటల్ పట్టుకొని బెడ్లు కూడా అంటే బెడ్లు కూడా లేని పరిస్థితి ఉంది. అంటే మన హాస్పిటల్లో డెంటల్ డాక్టర్ కూడా లేరు. డెంటల్ సంబంధించిన డాక్టర్లు కూడా
డెంటల్ సమస్య పన్నుతోటి వస్తే ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఆ డెంటల్ డాక్టర్ను కూడా కేటాయించి నిన్నగాక మన ఒక డాక్టర్ ఆ డాక్టర్ను కూడా దమ్మాయి కూడా అంటే పాతలు కూడా పంపించడం కోసం డెంటల్ డాక్టర్ను కూడా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. తిరుమలాపాలెం గ్రామంలో 135 మందికి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు కూడా వాళ్ళకి అంటే పొజిషన్ చూపెట్టలేదు. మొన్న అంటే గ్రామ ప్రజలను గర్వించి అంటే ఇక్కడ ఎండాఫ్ ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మేము చూస్తాం అంటూ ఉండు. నిన్న కూడా ఎంఆర్ఓ గారు సిపిఎం పార్టీ మండల నాయకత్వంలో అంటే మండల సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మేము అంటే మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంటే ఎంఆర్ఓ గారు రేపు ఎల్లుండి సర్వే చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ఎంఆర్ఓ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి తక్షణమే వాటిని అమలు చేయకపోతే అంటే 135 మంది ప్లాట్కు 75 గజాల ప్లాటు దాన్ని అమలు చేయకపోతే ఎల్లుండి మళ్ళీ గ్రహణ రోజు కూడా ఖచ్చితంగా అంటే తిరుమలాపాలెం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కూర్చోబెట్టి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలాపాలెం మండల కేంద్రంలో తిరుమలాపాలెం మండల కేంద్ర సమగ్రాభివృద్ధి కోరుతూ గత 2 సంవత్సరాలుగా అనేక సమస్యలపైన అఖిల పక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా తిరుమలాపాలెం మండల కేంద్రంలో ఐటీఐ కళాశాల మంజూరు కావాలని గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం ఫలితంగా మంత్రివర్యులు కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారు మీకు ఐటీఐ కళాశాల మంజూరు చేస్తామని చెప్పారు. దానికి ప్రధానంగా 254 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. 9 ఎకరాల 11 భూమి ప్రభుత్వ భూమి రోడ్డు పక్కనే ఉన్నది. ఆ భూమిలో నిర్మించాలని, అట్లాగే తిరుమలాపాలెం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ నిర్మించాలని, తిరుమలాపాలెం హాస్పిటల్ మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేయాలని, అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్స్రే ప్లాంట్ కానీ ప్రభుత్వ సౌకర్యాలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని, అట్లా తిరుమలాపాలెం మండల కేంద్రంలో బస్టాండు ఏర్పాటు చేయాలని, ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్వహించడం. ప్రధాన సమస్య ఈరోజు తిరుమలాపాలెం మండలంలో 40 గ్రామ పంచాయతీలు 73 గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా తిరుమలాపాలెం మండలంలో ఐటీఐ కళాశాల కావాలని చెప్పేసి ప్రజల కోరిక. ఐటీఐ కళాశాల మంజూరు చేశారు, మంత్రి గారికి ధన్యవాదాలు. కానీ ఇంతవరకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల కనీసం నిర్మాణం జరగట్లేదు. ప్రభుత్వం పక్కనే అయ్యా మంత్రి గారు ప్రభుత్వమైన రోడ్డు పక్కనే 9 ఎకరాల 11 గుంటల భూమి ఉంది. దానికి ప్రభుత్వం వారు కూడా బోర్డు పెట్టారు, దానికి ధన్యవాదాలు. కానీ బోర్డు పెట్టిన ప్రభుత్వ భూమిలే ఐటీఐ కళాశాల నిర్మించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదేమో నేరం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకోసం ఎవరైతే దానికి సంబంధించినటువంటి మంత్రి అనుచరులు ప్రభుత్వ భూమి ఆక్రమించారో వాళ్ళకి ఎకరం పట్టా ఇచ్చారు. అయినా సరే దానికి సంబంధించిన పట్టా బుక్ కూడా అన్లీగల్గా అనుభవిస్తూ ఉన్నారు. అయినా సరే ఆ భూమి కాక కూడా ఇంకా మనకి 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ కళాశాలలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల నిర్మించడం వల్ల ఈ మండలం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు ఐటీఐ చదువుకోవడానికి అవకాశం ఉంది. రోడ్డు పక్కన ఉండటం వల్ల సౌకర్యార్థం వాళ్ళకి అందరికి కూడా సెంట్రల్ పాయింట్ ఉంటుంది. అందుకోసం ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం పరిష్కారం పరిస్థితుంది. మన ప్రభుత్వ కళాశాలకు సంబంధించి కానీ అట్లాగే పబ్లిక్ టాయిలెట్ కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. దానికి స్పందించి 6 లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా మా ముందే చెప్పారు. మరి కనీసం పబ్లిక్ టాయిలెట్ మంజూరయ్యే సంవత్సరంగా వస్తున్నా దాన్ని నిర్మించే నాదుడే లేడు. ఎంఆర్ఓకి చెప్పాం, ఎండోకి చెప్పాం, స్పెషల్ ఆఫీసర్కి చెప్పాం, ఆర్డీఓకి చెప్పాం. మరి దీనికి సంబంధించిన వాళ్ళు మంత్రి గారు వచ్చినప్పుడు చెప్తున్నారు తప్ప పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. అందుకోసం ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలని ఐటీఐ కళాశాల 254 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నిర్మించాలని, సెంట్రల్ లైటింగ్ నిర్మించాలని, అట్లాగే పైలట్ టాయిలెట్ నిర్మించాలని, పబ్లిక్ టాయిలెట్ నిర్మించాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు నిర్మించి ఈరోజు పూర్తిగా అన్ని పార్టీలు కలుపుకొని సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, సిపిఐఎంఎల్, మాస్ లైన్, సిపిఐ, ఎంఆర్పిఎస్, బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ పార్టీలు కలిపి ఈరోజు ఉదయం నుంచి మేము నిరాదీక్ష చేస్తున్నాం. ఇప్పటికైనా మంత్రివర్యులు స్పందించి ఈ పబ్లిక్ టాయిలెట్ సంబంధించి కానీ అట్లాగే ఐటీఐ కళాశాలకు సంబంధించినటువంటి మేము ఏవైతే కోరుతా ఉన్నామో ఐటీఐ కళాశాల నిర్మించి నిరుద్యోగాలు ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు తిరుమలాపాలెం మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం ప్రభుత్వ భూములు కాపాడాలి, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వాళ్ళ నుంచి ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పని ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఎందుకంటే పాలేరు నియోజకవర్గం అనగానే ఇక్కడ బహుజనులు 80% ఉన్న బహుజనులు ఇక్కడికి వచ్చినటువంటి ఏ మంత్రి వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా మాటలు చెప్పి గారడి చేసి అధికారులుగా గెలిచిన తర్వాత వీళ్ళకి కుర్చీ డబ్బులు పెట్టి మాయమాటలు, వాళ్ళు గెలవడం కోసం ఎన్నో రకమైన మాయమాటలు చెప్పి ఈరోజు అధికారాలకు వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తర్వాత అందరికీ సామాన్య న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కడు కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఈ తిరుమలాపాలెం మండలంలో మండలం అంటేనే అభివృద్ధికి నోచుకొని మండలం. ఈ మండలంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సమస్యల మీద అఖిలపక్షం పోరాడుతున్నది. అన్ని సమస్యల మీద అడగంగా ఒక్క ఐటీఐ కాలేజ్ మాత్రం
కిరణేపాలెం మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎక్కడో ఊరికి పిల్లిగుట్ట దగ్గర 3 కిలోమీటర్ల దూరాన కట్టాలనేది ఇక్కడ కొంతమంది నాయకులు స్వార్థపరులు ఆయన చెప్పుడు మాటలు మాయ మాటలు నమ్మి ఊరికి దూరంగా 3 కిలోమీటర్ల దూరంలో కట్టాలని చెప్పని అనుకుంటున్నారు. కాదు, మంత్రి గారిని కూడా మేము అఖిల పక్షం నుంచి కూడా ఇప్పటికీ 2-3 సార్లు కలవడం కూడా జరిగింది. మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూమి మెయిన్ రోడ్డుకి ఆనుకొని 9 ఎకరాల 10 గుంటల భూమి 254 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమిలో ITI కాలేజీ కట్టి ఇప్పటికైనా సరే మంత్రి గారు అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అయినా కానీ ఇక్కడున్న అధికారులు కూడా ఒక డమ్మిగా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కానీ అదేవిధంగా ఎన్ని రకాలుగా పేద ప్రజల్ని అన్యాయం చేస్తున్నారు. బహుజనుల్ని అధికంగా ఇక్కడ పాలేరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే వీళ్ళు రాజ్యాంగబద్ధంగా న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన వాళ్ళు అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఉంటే అఖిల పక్షం నుంచి ఇంకా మేము నిర్ణయాలు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఇంకా మేము ముందు కార్యాచరణ చేయాల్సిన పరిస్థితి, ఇంకా ఉధృతం చేయాల్సిన పరిస్థితి వస్తుందని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. మీడియా వారికి, పత్రికా విలేకరుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుమలపాలెం మండలం ఈరోజు రిలే నిరాకరణ చేపట్టడం సందర్భంగా ఈ తిరుమలపాలెం మండలంలో ప్రధానమైన సమస్యల మీద రైతాంగము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆనాడు గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతులకు ఎప్పుడైతే అనుకూలమైన రైతు బంధు, పంట సీజన్కు రైతు బంధు కూడా ఇచ్చే సందర్భం ఉంది. ఆ రోజు కూడా రైతాంగానికి ఒక వ్యవసాయం అంటే ఒక పండగ వాతావరణము టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు దిక్కుదోచని పరిస్థితుల్లో ఇలా అయోమయంలో వాళ్ళు రైతాంగముకు సాగు బతుకుల మధ్య పోరాటంగా ఇలా యూరియా కూడా ఒక ఎకరానికి యూరియా బస్తా అనేది ఏర్పాటు చేయటం అనేది ఈ రైతాంగానికి ఒక పక్క ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కనిపిస్తుంది. దయచేసి రైతాంగంలో కూడా సగమైన రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ టైంలో రైతాంగాన్ని ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా రైతులు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని మేము ఈ సభాముఖంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఈ రాబోయే రోజుల్లో రైతాంగానికి సాగునీరు, తాగునీరు ఈ మండలానికి కల్పించాలని మేము కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఈ రైతాంగంలో పంట బోనస్ కూడా సగంగా ఇవ్వకపోవడం కూడా దారుణం. రైతులకు గ్యాస్ కూడా పేద ప్రజలకు 6 గ్యారెంటీలు ఒక భాగంగా రైతులకు, మహిళలకు 500 రూపాయలని చెప్పి ఇవాళ 850 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ గ్యాస్ డబ్బులు కూడా పడే పరిస్థితి లేదు. అయ్యా, ఈ రైతాంగం కానీ మహిళలకు కోటేశ్వరులను చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహాలు కూడా విఫలమైంది. ఆ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా మహిళలు కూడా చైతన్యమయ్యి స్థానిక సంస్థల్లో వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ బీసీ రిజర్వేషన్లో కూడా 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. కానీ మాయా మాటలు చెప్పి ఇవాళ బీసీలు కూడా ఒక పక్క మోసం చేస్తున్నారు. ఈ టైంలోనే వాళ్ళకి చట్టాల గురించి తెలుసు. చట్టాలు కూడా పోతే రాష్ట్రంలో గవర్నర్ కానీ రాష్ట్రపతి కూడా కానీ ఇది పక్కదోవ పట్టిస్తారు. ఇది కావాలని మనం నెప్పి బీసీలకి అణగదొక్కే ప్రయత్నంలో ఒక భాగంగా 42% రిజర్వేషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఆ రాజ్యాంగంలో కూడా చట్టపరంగా 42% రిజర్వేషన్లు కూడా తప్పుదో పరిస్థితి ఉన్నది. కాబట్టి బీసీ నాయకులారా, బీసీ మేధావులారా, ఈ మండలంలో ఉన్న నాయకులారా, మేధావులు, ప్రజా సంఘాలు ఈ మండలం మీద దృష్టి పెట్టి ఈ మండలంలో ఉన్నటువంటి అభివృద్ధిలకు మీరందరూ సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున